అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నగరవనంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తారు ఎమ్మెల్యే కారు శ్రీనివాసులు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ వికాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయించారు. విద్యార్థులు తయారు చేసిన విత్తన బంతులు నగరవనంలో వారి చేతుల మీదుగా నేలపై చెల్లించారు. సుమారు 15,000 విత్తన బంతులు నగరవనంలో చెల్లినట్టుగా తెలిపారు. ఈ విత్తన బంతుల్లో వేప, నిరుడు వంటి పర్యావరణానికి, జైవ వైద్యానికి ఉపయోగపడే మొక్కల విత్తనాలు ఉపయోగించినట్టుగా చెప్పారు. భవిష్యత్తులో ఈ విత్తనాలతో మొక్కలు పెరిగి పచ్చదనం మరింత విస్తరిస్తోందన్నారు. గ్రామ వికాస్ కార్యక్రమంతో నైతిక విలువల ప్రాధాన్యం విద్యార్థులకు తెలపడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పచ్చదనం పరిడవిల్లేలా చర్యలు చేపడతారని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తారని తెలిపారు. చిన్న వయసులో ఇలాంటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణ, నైతిక విలువలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి అందుతున్న విధానం చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంది. ఇక్కడ ఎక్కువ మంది చేనేత కార్మికులు నేతన్న సేవలో పథకానికి అర్హులుగా ఉన్నారు. వీళ్లకు 25,000 రూపాయలు మొన్ననే మంజూరు చేయడం జరిగింది. సోమవారానికంతా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతుంది. చాలామందికి అర్హుల జాబితాలో చోటు దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేదవాడికి కడుపు నిండా తిండి పెడుతున్న ప్రభుత్వం, అట్లాగే పెన్షన్ల రూపంలో ప్రతి నెల 4,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి అందజేస్తున్న ప్రభుత్వం, ఇవే కాకుండా ఈరోజు నేతన్న సేవలో పథకం కింద ఇస్తున్న సహాయంగా